నమస్కారం అందరికీ. నా పేరు హరీష్. ఈరోజు బిజినెస్ న్యూస్ స్టార్ట్ చేద్దాం. మొదటి న్యూస్ అమెజాన్ గురించి. అమెజాన్ Q1 రిజల్ట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ కంటే బెటర్‌గా వచ్చాయి. కంపెనీ మొత్తం రెవెన్యూ $181.52 బిలియన్ వచ్చింది. అయితే ఎక్స్‌పెక్టేషన్స్ $177.2 మిలియన్ మాత్రమే. ఎర్నింగ్స్ పర్ షేర్ $2.78 వచ్చాయి. కానీ ఎక్స్‌పెక్టెడ్ $1.62 మాత్రమే. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏమిటంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ పర్ఫార్మెన్స్. AWS గత 15 వీక్స్లో ఫాస్టెస్ట్ గ్రోత్ని చూపించింది. అంటే ఇది అమెజాన్కి మెయిన్ ప్రాఫిట్ డ్రైవర్గా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే అమెజాన్ గ్రోత్ వెనుక బిగ్గెస్ట్ ఇంజిన్ ఇప్పుడు AWS. ఇది లాంగ్ టర్మ్లో అమెజాన్కి చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఇస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ మెటా ప్లాట్ఫామ్స్ గురించి. మెటా Q1 రిజల్ట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ కంటే చాలా స్ట్రాంగ్గా వచ్చాయి. ఎర్నింగ్స్ పర్ షేర్ $10.44 వచ్చాయి. కానీ ఎక్స్‌పెక్టెడ్ $8.15 మాత్రమే. ఇది క్లియర్గా చూపిస్తుంది మెటా ప్రాఫిటబిలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఫుల్ ఇయర్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ని పెంచుతున్నారు. ఇప్పుడు అది $125 బిలియన్ నుంచి $145 బిలియన్ వరకు ఉండొచ్చు అని సిగ్నల్ ఇచ్చారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికెళ్తుంది? ఆన్సర్ సింపుల్, AI ఇన్ఫ్రాస్ట్రక్చర్. మెటా ఇప్పుడు అగ్రెసివ్గా AI ప్రోడక్ట్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పుష్ చేస్తుంది. ఇంకో పాజిటివ్ ఏంటంటే ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా కూడా యూజర్ గ్రోత్ మెట్రిక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే మెటా ఒకే సమయంలో 2 పనులు చేస్తుంది. AI ఫ్యూచర్ కోసం హెవీ ఇన్వెస్ట్మెంట్, కరెంట్ బిజినెస్ని స్టేబుల్గా మెయింటైన్ చేయడం. ఇది లాంగ్ టర్మ్లో మెటాని చాలా పవర్ఫుల్ పొజిషన్లో పెట్టే మూవ్.